వల్లభనేని వంశీ కేసులో 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసాం మనం. ఎంత దారుణంగా వ్యవహరించాడో చూసాం. తెలుగుదేశం పార్టీ దగ్ధం కేసు పక్కన పెట్టి ఆ దాడిలో వీళ్ళు పాల్గొన్నప్పుడు సత్యవర్ధన్ అనే పిల్లాడి మీద దాడి చేయడం, అక్కడ వాహనాలు దహనం చేయడం, ఆ పిల్లాడిని కులం పేరిట దూషించడం, అది కేసు అవడం. ఆ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి తాత్కాలికంగా బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే ఆ కేసులన్నీ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. కాకపోతే ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి పోలీసులు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, తీసుకోలేదు, సీరియస్గా పట్టించుకోలే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూవ్ అయింది. భయపడి వంశీ పోయి సుప్రీంకోర్టు దాకా పోయి ఏదో తిప్పలపడ్డాడు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. నడుస్తుంది అట్లా. ఈ నేపథ్యంలో ఆ సత్యవర్ధన్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేసి చంపబోయి ఇష్టం వచ్చినట్లు కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తే ఆ పిల్లాడు భయపడిపోయి లేదు నేను తప్పుడు కేసు పెట్టానని చెప్పి వాంగ్మూలం ఇచ్చాడు మేజిస్ట్రేట్ గారి ముందు. సెల్ఫీ వీడియో కూడా తీసి ఇచ్చినట్టున్నాడు. భయపడిపోయి తన కుటుంబ సభ్యుల్ని ఈ రాక్షస ముఖం ఎక్కడ చంపేస్తారో భయపడిచ్చిందే అది. వాళ్ళ దగ్గర నుంచి విడిపించిన బయట రాగానే మళ్ళీ అదే పిల్లాడు వెళ్ళి కన్నవరంలో మళ్ళీ ఎట్లా ఉంటుందో స్టేషన్లో తీసుకుంటారో లేదో అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో భయపడి పటమట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నన్ను ఇలా కొట్టారు బాబు, నన్ను హింసించారు, చంపబోయారు, నా కుటుంబాన్ని బెదిరించారు, నా పేక మీద కత్తి పెట్టి బలవంతంగా చెప్పించారు ఇట్లా అని చెప్పి అతను కేసు పెడితే ఆ కేసు నేపథ్యంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ ఎస్సీ కేసు ఆధారంగా జరిగిన అరెస్టే అది. దానికి కూడా ఫుటేజ్ ఉంది. పద్ధతి ప్రకారం వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అసలు ఆ పిల్లాడు పెట్టిన కేసు, ఆ నేపథ్యం, ఆ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. వల్లభనేని వంశీ ఆ పిల్లాడిని ఎట్టా కిడ్నాప్ చేశాడు, వైజాగ్లో పెట్టి చిత్రాంశాలు ఎట్టా పెట్టాడు, తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే అదే వంశీ ఇంటికి ఆ లిఫ్ట్లో ఎలా తీసుకెళ్ళాడు, 24 గంటలు ఎలా ఉంచుకున్నాడు, మొత్తం ఆ ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. అయినా దాని మీద సిగ్గు లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో జైలు యాత్ర పేరిట నేరస్తుల్ని, దుర్మార్గులను, దొంగలను పలకరించడానికి అలవాటే కదా ఆయనకి. అదే మోస పద్ధతిలో వెళ్ళాడు, పలకరించాడు. మరి అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి బయటకు వచ్చేసాడు. అది తీవ్రంగా చర్చ జరిగింది. ఒక దళిత బిడ్డని హింసించి కొట్టి నరకం చూపించిన వ్యక్తి ఆడు పెత్తందారు, అవతల పెత్తందారు. నువ్వు దళిత బిడ్డకి సపోర్ట్ చేయకుండా ఒక పెత్తందారికి సపోర్ట్ చేస్తావా అంటూ నిన్న ప్రజలు మండిపడతాం మనం చూసాం. అదే విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా దుయ్యపడుతూ ఆయన 10 ప్రశ్నలు సంధించారు జగన్ రెడ్డికి. ఆ 10 ప్రశ్నలు ఏంటనేది మనందరికీ తెలిసినా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. దళిత వ్యతిరేకి వంశీకి జైలుకి వెళ్ళి పరామర్శల జగన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్. దళితుల కన్నా నేరస్తుడు ఎక్కువయ్యాడా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన ముద్దాయితో ములాఖాతులో మర్మమేమిటి? మహిళా ద్రోహి వంశీని కలిసేందుకు సిగ్గులేదా జగన్ రెడ్డి? 10 సూటి ప్రశ్నలతో జగన్కు పల్లా బహిరంగ లేఖ. దళిత వ్యతిరేకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అద్దె నేత వైఎస్ జగన్ రెడ్డి పరామర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దె నేత అని ఎందుకన్నామంటే ఆ పార్టీ కూడా అయింది కాదు. పార్టీ కూడా తెలంగాణ నల్గొండ ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఆ పార్టీని కూడా కబ్జా చేశాడు ఆయన. సొంత పార్టీ పెట్టుకోవడం కూడా చేతకాల. శివకుమార్ అనే వ్యక్తి పార్టీ పెట్టుకుంటే యువజన శ్రామిక రైతు సంఘం అనుకుంటా పార్టీ పేరు, యువజన రైతు శ్రామిక పార్టీ. దాన్ని వైఎస్ఆర్ చేసుకుని కబ్జా చేశాడు ఈయన. అందుకే వైసీపీ అద్దె నేత. అందులో భాగంగా జగన్పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మండిపడ్డారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు వంశీకి మద్దతు ఇస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. జైల్లో ఉన్న దళిత వ్యతిరేకి మహిళా ద్రోహి వంశీని పరామర్శించేందుకు వచ్చారా అంటూ జగన్ని నిలదీశారు. దోపిడీదారుడు వంశీతో ఎందుకు జైల్లో ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలని జగన్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో 10 ప్రశ్నలు సమాధానం చెప్పాలంటూ జగన్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తారని బెదిరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ధిక్కరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావు జగన్ రెడ్డి? నీకు దళితుల కన్నా నేరస్తుడు ఎక్కువైపోయాడా? ప్రశ్న 2. ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే దుశ్శాసనిలాగా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్తుడిని ఏ రకంగా పరామర్శిస్తావు జగన్ రెడ్డి? మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్తుడు వంశీ ఎక్కువైపోయాడా? క్వశ్చన్ నెంబర్ 3. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిలువున తగలబెట్టించి గన్నవరం మహిళా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారాల తరబడి హింసించిన వంశీని ఎలా పరామర్శిస్తావు జగన్ రెడ్డి? క్వశ్చన్ నెంబర్ 4.
తల్లి చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన నీకు ఇతర మహిళలపై గౌరవం ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 5. సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ కుంభకోణంలో 16,000 కుటుంబాలను రోడ్డున పడేసిన వంశీని ఎలా పరామర్శిస్తావు జగన్ రెడ్డి? క్వశ్చన్ నెంబర్ 6. పట్టిసీమ కాలువ గట్టు మట్టిని అక్రమంగా తరలించిన రైతుల ద్రోహిని ఎలా పరామర్శిస్తావు జగన్ రెడ్డి? క్వశ్చన్ నెంబర్ 7. గన్నవరం నియోజకవర్గం ప్రజలకు 11,000 దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను దూరం చేసిన వంశీని ఏ విధంగా మద్దతు పలుకుతావు జగన్ రెడ్డి? క్వశ్చన్ నెంబర్ 8. బాపులపాడు, గన్నవరం, మండవల్లి ప్రాంతాల్లో చెరువులను, కొండలను అక్రమంగా తవ్వించి అమ్ముకున్న గ్రావెల్ మాఫియా నాయకుడు వంశీకి ఎలా మద్దతు ఇస్తావు జగన్ రెడ్డి? క్వశ్చన్ నెంబర్ 9. ఎయిర్పోర్ట్ భూములను సైతం కబ్జా చేసిన వంశీని ఎందుకు కలుస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకో జగన్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 10. విజయవాడ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్లు వదలకుండా కబ్జా చేసిన వంశీని ఎందుకు పరామర్శిస్తున్నావు జగన్ రెడ్డి? అంటే ఇప్పుడు మా అధ్యక్షులు ప్రశ్నించినట్టు ఈ 10 ప్రశ్నల్లో అన్ని వాస్తవాలే, కబ్జాలు వాస్తవాలే. వీటన్నిటిలో జగన్ రెడ్డి కూడా వాటా ఉన్నట్టుంది. ఆ వాటా సంగతే నిన్న పరామర్శ పేరుతో సభ్యులకు వెళ్ళినట్టున్నాడు. అంతకుమించి వేగరా కారణమే లేదు. 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్న లోపల అంతే. బాబు నువ్వు దోసుకున్నావు కదా, మరి నా వాటా నాకు ఇవ్వలేదు ఏంద్రా బాబు, అవి ఎప్పుడు పంపిస్తున్నావు, ఎక్కడ ఉన్నాయి అవి చెప్పు అని అడిగి బయటకు వచ్చాడు కంగారుగా. అంటే మొన్నటిదాకా మరి ఈయన చేసిన దోపిడీ ఆయన తెలియలేదేమో, లేదా కొంత చెప్పి కొంత దాచి ఉంటాడు వంశీ. ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కేసులు ఈ బొక్కలన్నీ బయటకు వచ్చేటప్పటికి, అమ్మో నాకు తెలియకుండా ఈయన 100 కోట్లు దోషించాడా, మరి నాకు కప్పంగా అట్లేదంటారా బాబు నువ్వు అని చెప్పి మొన్న అరెస్ట్ అయినప్పుడు 3 రోజులు ఇక్కడ నుండి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా ఆలోచించుకుని ఉంటాడు. ఇలాంగా ప్యాలెస్లోకి వచ్చినాయి. ఏంటి దోపిడీ ఏంటి చిట్టాలంటే మొత్తం రికార్డ్ అంతా తెప్పించుకొని లెక్కలు చూసుకొని, వామ్మో ఈ దోపిడీ ఏందిరా బాబు, నా కప్ప నువ్వు కట్టలేదని చెప్పి నిన్న సబ్జెక్టుకి వచ్చి పరామర్శ పేరుతో ఆ లెక్కల గురించి అడిగి అది హామీ ఇచ్చినాక కదిలి వచ్చినట్టున్నాడు బయటికి.